शिवाय गुरवे नमः। 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 పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యములు కలవారు సిద్ధులు అంటారు. సిద్ధేశ్వరి చెప్పిన తర్వాత వారులచే అనుష్ఠించబడు విద్య సిద్ధ విద్య. ఇవన్నీ కూడా ఆ విద్యలు జ్ఞాన వైరాగ్యములు అనే ఒక సిద్ధి వేరు, అదేమో అహం బ్రహ్మాస్మి. ఈ ఇంకో సిద్ధ విద్యలు అంటే నిన్న చెప్పినట్టుగా అణిమాది అష్టసిద్ధులు. ఈ యొక్క శోధనం అవసరం లేకయే ఉపదేశమును పొంది ఉపాసింపదగు విద్య సిద్ధ విద్య. ఈ బాల ఇలాంటివన్నీ మంత్రాలు, ఈ బాల షోడశాక్షరి పంచ ఇవన్నీ కూడా ఉన్నాయి. శ్రీ విద్యలన్నీ కూడా సిద్ధ విద్యలు. పరమేశ్వరి శ్రీ విద్యా స్వరూపిణి. సర్వాధిష్టాన పరమాత్మను బోధించున్నది సిద్ధ విద్య. సకల సంకల్పములను వాంఛలను సిద్ధింపచేసి ముక్తిని చేకూరుస్తుంది. ఉపాసన ద్వారా చిత్తసిద్ధుని ప్రసాదించి శాశ్వతమగు జ్ఞాన నిష్టను పొందిస్తుంది ఈ సిద్ధ విద్య. ఇట్టి సిద్ధ విద్యా స్వరూపిణి అగుట పరమేశ్వరి సిద్ధ విద్య. అంటే మళ్ళీ ఇది వేరేగా ఏదో అనుకున్నారు. మీరు చేసే నామస్మరణ కూడా సిద్ధ విద్యే. ఇక్కడ అమ్మ నామం చెప్పారు, అక్కడ ఇవి మంత్రంగా ఉన్నాయి, అది నామంగా ఉంది. తేడా ఏమీ లేదు, భేదం ఏమాత్రమూ లేదు. అది సిద్ధినే ఇస్తుంది మీకు, ఇది సిద్ధినే ఇస్తుంది. దీనికి ఆచార వ్యవహారాలు ఎక్కువ, శుచి శుభ్రత అనగానే అంటే వీటికి నియమ నిష్టలు ఎక్కువ. ఈ నామానికి అవి లేవు. ఇది అత్యంత సులభంగా సర్వకాల సర్వావస్థల్లో చేయవచ్చు. అందువల్ల నామమే తొందరగా ఈ కలికాలంలో ఈ సిద్ధిని ప్రసాదిస్తుంది. సిద్ధమాత జ్ఞాన వైరాగ్యములు కలవారికి ఆవిడ తల్లి. సనక సనందాదులకి, ఈ సిద్ధ గణములకు కూడా ఆవిడే అణిమాది అష్టసిద్ధులకి. స్మరణ మాత్రమున తన భక్త లోకం యొక్క ఆపదలను తొలగించి రక్షించడానికి సంసిద్ధంగా ఉంటుందిట. జగజ్జనని చల్లని తల్లి, అందుకని ఆవిడ మాత అనబడుతోంది, సిద్ధమాత. ప్రపంచంలో జీవులకి తల్లులు ఉండవచ్చు, లేకపోవచ్చు, ఏ విధంగానైనా ఉండవచ్చు. కానీ అంటే వాళ్ళు రక్షించవచ్చు, రకరకాలు కలికాలంలో తల్లులు. కానీ ఈ సర్వలోక మాత సర్వస్థితులందును సర్వకాలములందు సర్వ ప్రదేశములందు తన సంతానమగు జీవజాలమంతను కంటికి రెప్పవలే సర్వ అవస్థలందును ఈ సంసార తాపత్రయం నుండి సంరక్షింపగా సిద్ధముగా ఉంటుంది. ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది రక్షించడానికి. స్మరణ మాత్రమున సిద్ధ విద్య, ఆ అహం బ్రహ్మాస్మి సిద్ధి ఆల్రెడీ సిద్ధించినదే, కానీ దాని యందు దృష్టి లేకపోవటం వలన మరలా సాధన చేయవలసి వస్తుంది. కాబట్టి సిద్ధ విద్య ఆవిడ ఆల్రెడీ సిద్ధించిన విద్యే. ఆవిడ మళ్ళీ తల్లి లాంటిది. స్మరణ మాత్రమున, అందుకని నామస్మరణ మాత్రమున శ్రద్ధాభక్తులు మనసా వాచ కర్మణ చేయాలి. ఆచరణ ధర్మంగా ఉండాలి. అంతే తప్ప నేను అది చేస్తానంటే మళ్ళీ రావణాసురుడిని మర్చిపోకూడదు. కాబట్టి తపస్సు చేస్తాను ఏదో పొందుతానంటే మళ్ళీ అది పోతుంది. కాబట్టి ఆచరణ అంటే మనస్సు స్వచ్ఛంగా అయ్యేటట్టుగా ముందు ప్రయత్నం చేయాలి. దానికి పెద్ద కష్టం అక్కర్లా. నేను చెయ్యను అధర్మం అని నిశ్చయించుకుంటే చాలు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నప్పుడే ఈ తలకాయ నొప్పులన్నీ వస్తాయి. ఏది ఎలాగో దాన్ని అలా స్వీకరించేస్తూ వెళ్ళిపోతే మనసు ఆటోమేటిక్ గా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి, అదే సిద్ధ. ఆవిడ అందుకనే సర్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది భక్తులను రక్షించడానికి. యశస్విని తస్య నామ మహత్ యశః, దాని యొక్క నామమే మహత్, యశము కీర్తిని ప్రసాదిస్తుంది. అంటే అమ్మని మళ్ళీ సతసహ అనుధావంతి సతసహ అన్నట్టుగా అమ్మని ఉపాసించే పద్ధతిలో ఉపాసిస్తే
ఇక్కడ మళ్ళీ మీరు ఆ మంత్రాల జోలికి ఏం వెళ్ళక్కర్లేదు. చెప్పాను కదా, ఆచరణ ధర్మం ఉండి కనుక మనసా వాచా కర్మణ ఆ యొక్క నామాన్ని, ఏ నామం తీసుకున్నా పర్వాలేదు, ఆ నామస్మరణ చేస్తే కనుక సర్వకాల సర్వ అవస్థలయందు ఆ కీర్తినిస్తుంది. అంటే అర్థం ఇక్కడ బాహ్య ప్రపంచంలో కీర్తిని పక్కన పెట్టినా, ఎందుకంటే అది నశించేది. ఒకడు మెచ్చుకుంటాడు, ఒకడు తిడతాడు. అందరూ బాహ్య ప్రపంచంలో మిమ్మల్ని మెచ్చుకోరు. రెండు ఉంటాయి ఎప్పుడూ కూడా. వాటి తట్టుకునే శక్తి, యశము అంటే కేవలం కీర్తి ప్రతిష్టలు అనే చెప్పుకోక్కర్లేదు. మానవమాలను భరించే శక్తి, ఆ సహనం, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా, అవతల వాడి ప్రవర్తన ఎలా ఉన్నా, వీడు మటుకు చలించకుండా ఆ యొక్క సిద్ధ స్థితిలో, అహం బ్రహ్మాస్మి స్థితిలోనే ఉంటాడు. అదే అసలైన యశం. కాబట్టి యశస్విని, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత అనబడుటచే పరమేశ్వరి పరమేశ్వరి సకల ప్రపంచమునకు సకల సిద్ధి ప్రదురాలు, మహత్ యశం కలిగి ఉన్నది కావున యశస్విని. అంటే ఆవిడకు కూడా బోల్డ్ కీర్తి, ఆవిడ చాలా గొప్పది అని ఇక్కడ అమ్మవారి వైపుకు వెళ్ళినప్పుడు ఆవిడకి విడిగా రావక్కర్లా, ఆవిడ ఏమీ చెయ్యక్కర్లా. ఆ కీర్తి ఆవిడకి ఆల్రెడీ ఉంది, అంత గొప్పది అని. మేధాదేవి దేవ అంటే మేధాదేవి అను దేవతయే యశస్విని. విశుద్ధి చక్ర నిలయ, విశుద్ధి చక్ర నిలయ. ఈ విశుద్ధి చక్రం ఎక్కడుందో అందరికి తెలుసు, కంఠస్థానము. కంఠస్థానం అంటే మరీ కంఠం కాదు, ఈ మన జాయింట్ మెడకిను మన శరీరానికి. ఇందలి కమలము శ్వేతవర్ణము, ఈవిడే వాగధీశ్వరి, వజ్రేశ్వరి. కాబట్టి ఇక్కడ విశుద్ధి చక్రం గురించి అంటే శ్రీ చక్రానికి అలా చెప్పారు కాబట్టి అది అంత ఆవశ్యకం కాదు. దాన్ని మనము సాధనకి ఉపయుక్తంగా చెప్పుకోవచ్చు, ఆరాధనకి ఉపయుక్తంగా. కాబట్టి విశుద్ధి అంటే ఈ యొక్క కంఠస్థానం నుంచే మీ మాట బయటికి వస్తుంది. ఆ మాట మృదువుగా ఉందా, కపటంతో ఉందా, ఎలా ఉంది అనేది మీకు ఈ లోపల జరిగిన తర్వాత, ఈ కింద నుంచి ఈ చక్రాలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ మాట ఎలాంటిది, అధర్మమైనదా, ధర్మమైనదా, కరుణతో ఉన్నదా, ఎవరి పట్ల ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రం నుంచి. ఎప్పుడైతే అది నిజంగానే విశుద్ధి చక్రంగా ఉంటుందో ఎప్పుడు కూడా కపటమైన మాట రాదు, అసత్యం అనేది రానే రాదు, ధర్మయుతమైనవే వస్తాయి, కరుణాపూరితంగా ఉంటుంది. అనవసరంగా అంటే అనకూడని మాటలు ఇలా ఎన్నో ఉంటాయి. కొందరికి అలవాటు, కొందరికి ఇది నిందాపూరితం, అవతల వాళ్ళని ఎలా నిందించాలి అని ఈ రకరకాలుగా ఉంటుంది. అవన్నీ లేకుండా క్షణమాత్రమున అంటే సందర్భానుసారం పిల్లల్ని కానీ ఏదైనా కోపడవలసి వచ్చినప్పుడు ఆ క్షణకాలం మాత్రమే ఆ యొక్క ఇది ఉంటుంది. ఎందుకంటే లోపల ఏదన్నా ఉందంటే అది చాలా ఇదిగా ఉంటుంది అనేది మీ అందరికీ అనుభవం. అలా కాకుండా మనసు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో ఈ విశుద్ధి కూడా అంటే ఈ చక్రం కూడా శుద్ధంగా ఉంటుంది. మాట ఏది రావాలో అదే బయటకు వస్తుంది, ఎలా ఉండాలో ఇవన్నీ. ఈ విశుద్ధి చక్రమే ధ్యానంలో ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఇది ఆ పైన కొన్ని లోకాలు ఉన్నాయని ఒక భావనకి ఏమీ లేవు, ఆ కనెక్షన్ అంటారు, దైవానికి కనెక్ట్ అంటే బ్రహ్మముతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ బ్రహ్మముతో మాట్లాడే అవకాశమా, శక్త, స్థితి కలుగుతుంది. ఎస్, అనుభవంతో చెప్పచ్చు. కాబట్టి అయితే ఈ దైవంతో సంభాషణ జరపాలి అంటే అంటే ఆ పరబ్రహ్మముతో, రూపం లేని పరబ్రహ్మముతో రమణ మహర్షితో మాట్లాడాలి. ఇలాంటివన్నీ అంటే రమణ మహర్షికి ఇప్పుడు రూపం లేదు, కానీ లేదు అనడానికి లేదు. మీ మనస్సు ఎప్పుడైతే శుద్ధమవుతుందో, పెరియవారు కానీ ఎవరైనా సరే, రామకృష్ణ, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి యందు ఆరాధన బాగుంటుంది. వారితో మాట్లాడాలి అంటే కేవలం స్వప్నం ఒక్కటే ఆధారం కాదు. స్వప్నము నీవు భావించినప్పుడు ఆయన యందు విపరీత అంటే
తపన ఉన్నప్పుడు స్వప్నంలో వాళ్ళు కనపడతారు, అందులో ఏం సందేహం లేదు. కానీ వీటన్నిటికన్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాంటి మహాత్ములతో మాట్లాడాలి, దైవంతో అంటే ఆ పరబ్రహ్మంతో సంభాషణకి మనసు ముందు శుద్ధి పొందాలి. మనసు శుద్ధి పొందితే అంటే ఆచరణ, అందుకనే నీ మనస్సు లోపల కపటత్వం, ఈ అవి చెప్పకలే కామక్రోధాదులు అలాంటివన్నీ ఏది లేనప్పుడు మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైనప్పుడు ఈ చక్రము విశుద్ధి పొందుతుంది, అంటే బాగా శుద్ధం అవుతుంది. అంటే అప్పుడు మాట చేత అన్ని కూడా చక్కగా ఉంటాయి. అందరితో కూడా సమభావం అని ఏదైతే ఆయన చెప్పాడో అది వచ్చి తీరుతుంది. మనసులో ఉన్నప్పుడే సమభావం రాదు. అవతల వాళ్ళ గురించి ఆలోచించకండి. అవతల వాళ్ళు మీరు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు, ఏదైనా అంటారు, వాళ్ళ గురించి కాదు. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తే మీ మనసు ఎప్పటికీ శుద్ధి పొందదు. వాడు వాడు అని ఎంతసేపు అటే చూసావు కాబట్టి శుద్ధి ఎలా వస్తుంది? నీవు శుద్ధిగా ఉన్నావు కాబట్టి. ఇక్కడ ఆ మనసు ఎప్పుడైతే ఈ కామక్రోధాదుల నుండి వీటన్నిటి నుంచి యువతలికి వస్తుందో, దేనిని ఎలా యాక్సెప్ట్ చేయాలో కాదు, ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయి అంతే. ఏది లోపలికి తీసుకో. చెత్త లోపల పెట్టుకుంటే ఇల్లు ఏమవుతుంది? కాబట్టి చెత్త అంతా బయటపడేయి. అది మంచా చెడ అనవసరం, బాహ్యమైనవన్నీ నశించేవే, మంచి అయితే ఏమిటి, చెడ అయితే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనస్సు అనాహత చక్రం అనండి, పోనీ ఏదైనా, ఎందుకు మనస్సు అనుకుందాం, ఎందుకంటే మనస్సుతోటే కదా వ్యవహారం అంతా. అయినప్పుడు మాట చక్కగా వస్తుంది, ఇది విశుద్ధి పొందుతుంది అనమాట. ఇక్కడ ఏదీ లేనప్పుడు ఇది బాగా శుద్ధి అయిపోతుంది. బాగా శుద్ధైన ఈ యొక్క చక్రము, ఈ యొక్క వాక్కు, ఎందుకంటే వాక్కుతోటే మనకి ఏదైనా తెలుస్తుంది. వేదము కూడా అక్షర రూపం ఎందుకు పొందింది? అందుకోసమే. కాబట్టి ఆ వాక్కు ద్వారానే మనము ఆ యొక్క పరబ్రహ్మంతో కాంటాక్ట్ అవ్వచ్చు. అప్పుడే ఎలా మాట్లాడతారు అంటే ఆ విశుద్ధి పొందినప్పుడు మాత్రమే. ఒక రమణ మహర్షి మనం ఆరాధించే వాళ్ళు ఎవరు, మన మార్గం ఏంటో అన్నప్పుడు వాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. వారు ఎప్పుడంటే అప్పుడు మన దగ్గర, వాళ్ళు రూపంలోనే వస్తారని భావించరాదు. రూపం అక్కర్లా, వాక్కుకి రూపం ఎందుకంటే టేప్ రికార్డర్ అంటే అది స్విచ్ చేస్తే లోపల నుంచి వచ్చింది, అక్కడ లోపల ఉన్నాయా రూపాలు ఏం లేవు. మరి ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ ఇంకెంత బాగుంటుంది. అందువల్ల ఇక్కడ వాళ్ళు రూపంతో వచ్చారా ఇంకోటి వచ్చారా అనేది అప్రస్తుత ప్రసంగం, అనవసరం. ముందు మీరు విశుద్ధులు అవ్వండి, ఆ తర్వాత అప్పుడు దాని గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనస్సు మీకు లేనప్పుడు ఎన్ని చెప్పినా అదంతా నమ్మసక్యంగా ఉండదు, ఎందుకంటే మనసులు శుద్ధంగా లేవు కాబట్టి. మనసు శుద్ధి అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆ అద్భుతాన్ని పొందవచ్చు. అందువల్ల ముందు మనసు శుద్ధి పొందండి, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడటమో ఇంకోటో చేయవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతుందో ఈ విశుద్ధి చక్రం మాట చక్కగా వస్తుంది, అంటే ధర్మంగా ఉంటుంది, కరుణగా ఉంటుంది. ఈ యొక్క కపటత్వంతో కూడిన మాటలు రావు, స్వచ్ఛంగా ఉంటుంది, సహజముగా ఉంటుంది. అది గురువులు ఆశించేది కూడా. కపటత్వంతో మాట్లాడకండి, అనవసరమైన విషయాలు మాట్లాడకండి. ఏది అవసరమో అంతవరకే మాట్లాడండి. అనవసరమైన, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్స్ మీకే తెలిసి ఎలా ఉంటాయి. అంటే మనకి కపటత్వంతో ఉన్నప్పుడు మీది ఎలా ఉంటుంది, సహజంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గురువులతో అనవసరమైన సంభాషణలు కానివ్వండి, అనవసరమైన విషయాల గురించి, అనవసరమైన విషయాలు గురువుకి చెప్పను అవసరం లేదు, చర్చించను అవసరం లేదు. అది గురువుకి అవసరమా కాదా అనే ఒక విఘ్నత మీలో ఉందనుకోండి, ఎందుకు అనవసర విషయాలు గురువుకి చెప్పడం అక్కర్లేదు. మీ విషయాలు అనంటే, మీ విషయాలు అంటే పాపం మీ కష్టాల గురించి చెప్పటం లేదు, ఏ సంబంధించి లేదో అనుకోండి, ఎందుకు అక్కర్లేదు. ఇవి ఎప్పుడైతే తగ్గించుకుంటూ వెళ్తారో ఇది శుద్ధి పొందుతుంది. కాబట్టి గురువు దగ్గర మెప్పు పొందాలి అన్న ఇది కూడా తీసేయాలి. నువ్వు సరిగ్గా ఉంటే మళ్ళీ విడిగా మెచ్చుకోవటం దేనికి, ఎందుకు మెచ్చుకోవాలి? అందరం సమానమే అని చెప్పబడుతున్నప్పుడు మళ్ళీ విడిగా గురువు మెచ్చుకోవాలి అన్న ఈ ఆకాంక్ష, ఆశ కపటత్వంలోకి వెళ్ళిపోతుంది, అక్కర్లేని విషయాలు మాట్లాడేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఒక మెప్పు పొందాలి, అది చెప్పాలి, చెప్పే వరకు తపన అక్కర్లేదు. మీరు ఆచరణ పెట్టండి, మీ ఆచరణ ధర్మంగా సత్యంగా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అది ఉందా లేదా చూసుకోండి చాలు, సహజంగా ఉంటారు అప్పుడు. ఆ సహజత్వమే విశుద్ధత్వం. ఆ తత్వం అప్పుడు చక్కగా ఇదవుతుంది.
అప్పుడు ఆ సిద్ధి పొందటం పెద్ద కష్టము కాదు. కాబట్టి విశుద్ధి చక్ర నిలయ అంటే అది. ఆ రక్తవర్ణ చక్ర నిలయ వచ్చేసింది కాబట్టి పరమేశ్వరి పాటల వర్ణయుతముకు శ్వేత మిశ్రిత రక్తవర్ణతను అన్న ప్రకాశం ఉంది ఆవిడికి, తనుజ్యుతి కలదు. ఇక్కడ మన అంటే ఆ మాతృ గర్భంలో ఆ మొదట పిండం ఎలా ఉంటుందో అన్నది చెప్పారు. అంటే ఇప్పటి నుంచి ఆ అమ్మే ఎలా మనలో ఒక ఆకారం తీసుకుంటుంది అన్నదాన్ని, కాబట్టి అది అలా ఉంటుంది. తెలుపు ఎరుపు మిశ్రమంలో ఉంటుంది. అది తర్వాత పక్షాంతమున పిండ రూపం ఏర్పడి తర్వాత గట్టిపడుతుంది. ఈ పిండాన్ని వజ్రేశ్వరి అంటారు. పరమేశ్వరి ఏగాన రక్తవర్ణ అనబడుతుంది ఆవిడ. త్రిలోచన వజ్రేశ్వరి దేవి 3 నేత్రములు కలిగి ఉన్నది. ఈ లోచనములు 3ను సోమ సూర్య అగ్నులని మొన్న అంటే ఇంతకుముందు కూడా 3 నేత్రాలు చెప్పేశారు. ఋగ్ యజు సామములని భావించబడుతూ ఉంటాయి. భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానములు ఇవే ఆవిడ నేత్రములని. అంటే ఆవిడ యొక్క నేత్రాలు కేవలం ఇవే సూచిస్తాయని చెప్పటం లేదు. ఆ 3 భూత భవిష్యత్తులు అనొచ్చు, వేదములు అనొచ్చు, ఎలా అయినా సరే. మూడు తేజములు లోచనములుగా ఉన్నాయి ఆవిడికి. ఆవిడవన్నీ ఆవిడ తేజోరూపిణి. కాబట్టి ఇక్కడ మనకి ఆలంబనగా ఒక ధైర్యానికి అన్ని ఆవిడే అంటే భయం లేకుండా ఉండడానికి ఆరాధిస్తున్నాం. ఆరాధించే దైవమే అంతా అన్ని సర్వసమర్థత కలిగి ఉన్నది అన్నప్పుడు ఒక నిశ్చితమైన దృఢమైన భావనతో ఆరాధిస్తారని చెప్పడానికి ఇలా. నిజానికి ఉన్నది ఆ అమ్మే, ఆ బ్రహ్మస్వరూపమే. ఖట్వాంగాది ప్రహరణ ప్రవాహరణం ఖ రెండో ఖ పెట్టాలి, ఖట్వాంగాది అనకూడదు. ఖ ఒత్తు పలకాలి. ఖట్వాంగాది ప్రహరణ ఇది ఒక ఆయుధం. ఈవిడ ఆ ఖడ్గము త్రిశూలము చర్మం అను ఆయుధాలన్నీ ఆవిడ ధరించిందిట వజ్రేశ్వరి. ఇది ఒక ఆయుధం. వీటికి కూడా సూక్ష్మం ఉంటాయి, ఆ స్థితి కలిగినప్పుడు చెప్పుకోవచ్చు. వదనైక సమన్విత ఏకవదనము ఉన్నది, ఒకటే ముఖముతో ఉన్నది. అయితే ఇక్కడ ముఖము అంటే ఈ ఫేస్ అని కాదు. ఆవిడ అంటే మన నోరుని ముఖము అంటారు సంస్కృతంలో. ఈ రంధ్రము ద్వారా తల్లిచే భుజించబడు ఆహార రసము గర్భస్థ పిండమునకు సంక్రమించు. శరీర వృద్ధి పోషణమునకు ప్రధానం. కాబట్టి వదనైక సమన్విత. అందుకని ఆ జపో శిల్పంలో సకలమభిముద్ర విరచన తర్వాత ఆహుతులుగా ఇస్తున్నామమ్మా అన్నారు. అంటే తినే పదార్థాలు, ఆ తినే పదార్థాలు మీరు ఆ లోపల వేస్తున్నారు. ఈ ముఖము కూడా అంటే శరీరమే ఆవిడ అయినప్పుడు ముఖము అన్ని భాగాలు ఆవిడవే అవుతాయి. అలాగే లోపల పిండము ఆ వృద్ధి పొందడానికి తల్లి ఈ నోటి గుండానే ఆహారం తీసుకోవాలి. అందుకని ఆ అంటే గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మసాలాలు లేకుండా అవన్నీ మీకు తెలిసిందే దాని గురించి. కాబట్టి ఈ యొక్క ఆహారం ఏదైతే మీరు స్వీకరిస్తూ ఉంటారో గర్భస్థం అనే కాదండి, మామూలు వాళ్ళు కూడా లోపల ఉన్నది ఆ అమ్మే అన్నప్పుడు ఆహుతులుగా ఇస్తున్నాం అన్నప్పుడు, అందుకే శుచి శుభ్రత ఉన్నవి తినాలి అని చెప్పటం. ఎక్కడంటే అక్కడ తినటం కానీ, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం కానీ, శుభ్రం లేని చోట భుజించటం కానీ చెయ్యకూడదని చెప్పేది. అపరిశుభ్రమైనది కానీ అలా. నిజానికి ముందు రోజుది తినకూడదనే చెప్తారు సాధకులు కానీ ఎవరైనా సరే. ఎందువల్ల? దానివల్ల కొంత తమో గుణం ఏర్పడుతుంది కాబట్టి. అలాంటివి కొన్ని నిషిద్ధం చెప్పారు. నీకు ఎంత కావాలో అంతే. మిత ఆహారము, హితమైన ఆహారం అంటే నీకు శ్రేయస్సుని కలుగచేసే ఆహారము, నీ శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవటం మితాహారం. శ్రేయస్సుని కలుగచేసేదే మితాహారం.
మితమౌనంగానే మనం బాహ్యార్థం తీసుకుని ఏదో కొంచెం తిని మొత్తానికే పడిపోతే అలా చేయరాదు. అది చెప్పిన అర్థాన్ని చక్కగా గ్రహించాలి. గ్రహించలేనప్పుడు అడిగి తెలుసుకుని చేయాలి. అంతేగాని మనకు అర్థమైనదే గొప్ప విషయం అన్న అహంకారం ఎప్పుడు ఉండరాదు. దానితోటి లేనిపోనివి జరుగుతాయి. అహంకారం ఎప్పుడు ఉండరాదు. నీ దేహానికి ఎంత అవసరమో అంత ఆహారం ఇవ్వవలసిందే. పిల్లవాడికి ఆకలేస్తుంటే కొంచెమే ఇచ్చి చాలే ఇంకా ఎక్కువ తినకూడదు లావైపోతావంటే ఎలా కుదురుతుంది? కాబట్టి అలాంటి ఎలా చేయకూడదో నీకెంత ఆహారం కావాలో అంత ఆహారం మితము హితము అన్నారు. నీకు శ్రేయస్సును కలగజేసేది అంటే ఏంటి, మసాలా తిన్నా నేను హరాయించుకోగలను అంటే మసాలా తిన్న తర్వాత నీకు రజోగుణం ఎంత పెరుగుతుంది. ఇవన్నీ ఇంతకుముందు మీరు తిన్న ఆహారాలను బట్టి మీకు అనుభవమే. ఎందుకు ఒక నైవేద్యం పెట్టారు, ఆ పరమాత్మకు సమర్పిస్తే అందులో ఉన్న దోషాలు ఇది అయిపోయి నీకు ఆ ఆహారము హితాన్ని కలుగజేస్తుంది. అందువలన ఈ నైవేద్యాలు ఇవన్నీ వచ్చాయి. అందుకని ఒక పదార్థం స్వీకరించేటప్పుడు జలమైనా సరే ఏది స్వీకరిస్తున్నా ఆ లోపల అమ్మకి ఆహుతులుగా ఇస్తున్నామన్న ఒక భావన స్థిరంగా ఉంటే తీసుకునేది శుభ్రమైనది తీసుకుంటారు. అందుకే చాలా మటుకు ఇప్పుడు ఈ కలికాలంలో ఈ ఎంగిళ్ళు అనేవి చాలా కామన్ అయిపోయి, అది పెద్ద లేదు చిన్న లేదు ఏది లేదు. ఎంత దోషమో అసలు, అది చాలా దోషం. ఆ అంటే సరే ఇళ్లలో జరిగేవి మీకు తెలిసిందే, అవి ఎంతో దోషాలు. రోగాలు ఎక్కువగా రావడానికి కూడా ఇదే కారణం. ఎవరి దగ్గర అన్ని తెలిసే రోగాలే ఉండవు, అలా ఉండవు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ దోషాలన్నీ కూడా నివారించబడి, అందుకే పూర్వకాలము ఇలాంటివి జరగలేదు. ఎంగిళ్ళు అనేవి అసలు నిషిద్ధం. అలా ఉన్నారు కాబట్టే వారి యొక్క ఆరోగ్యం అంత బాగుంది. ఇవాళ రేపు అసలు అలాంటివి ఏమీ లేవు. ఏదో పర్వాలేదు ఎప్పుడన్నా ఏదో ప్రేమతో అన్నప్పుడు అది వేరే విషయం. కానీ ఇక్కడ పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ అసలు తారతమ్యత లేదు. ఏం పర్వాలేదు అంటారు. పర్వాలేదు ఏం పర్వాలేదంటే తర్వాత ఏంటి అలా అంటే నువ్వు ఆహుతిగా వేస్తున్నావురా లోపల. ఆ పరబ్రహ్మంకి ఎంగిలి ఎలా సమర్పిస్తావు? కాబట్టి ఇక్కడ ఈ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అనవసరం అలాంటివి. ఒక గురు ప్రసాదం, అందుకే గురువు కూడా అలా తన ఎంగిలి పెట్టడానికి ఇచ్చగించాడు. కాబట్టి అది అడగడానికి కూడా మీరు సాహసించకండి. ఎందుకంటే మీరు అడిగినప్పుడు గురువులు కాదు అనలేదు. అలాంటివి దానిని ఎప్పుడు, ఎందుకంటే దానిని తిన్నంత వల్ల ఏమవుతుందండి, మీ మనసు శుద్ధంగా మీ ఆచరణ వల్ల ఉంటుంది తప్ప గురుప్రసాదం వల్లనే మీరు అవుతారని ఎక్కడా లేదు. నిజంగా మీ మనసు శుద్ధమైనప్పుడు వేరే అందుకే రమణ మహర్షి ఎప్పుడు అది ప్రోత్సహించలేదు అసలు. ఆయన కోపడేవారు కూడా. అసలు అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మమే, పరమాత్మే. కాబట్టి ఎలాగా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ సత్యం తెలిసిన వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఇలాంటివి కొన్ని, ఇవి పెద్ద కష్టపడేవో ఇవి అక్కర్లేదు. మీరు చెప్పవచ్చు ధైర్యంగా నేను తినను అని, కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని. అందువల్ల మనం లోపల వేసేవి ఆహుతులుగా భావించి, అంటే అమ్మకి సమర్పిస్తున్నామన్న ఒక భావనతోటి శుచిగా శుభ్రంగా, అందుకే తినేటప్పుడు ఎక్కువ మాట్లాడటంగా లేకుండా మౌనంగా నామస్మరణయుతంగా తినమని చెప్పేది. ఆహారం తీసుకుంటున్నాం లోపల ఆ అమ్మకి ఇస్తున్నాం మనం. లోపల ఉన్నది అమ్మే అన్న భావన ఉన్నప్పుడు ఈ దేహం ఆవిడిదే. ఈ దేహ పోషణకి ఎంత అవసరమో అంత తీసుకుంటున్నాము అని అర్థం. అది ఆ నైవేద్యం. ఇది మీరు శంకర్ల వాళ్ళ దాంట్లో కూడా చదివే రికార్డింగ్లు చేశారు నైవేద్యం అంటే. అక్కడే అక్కర్లేని విషయాలు, అంటే ఈ కామక్రోధాలతో కూడిన విషయం అసలు ఈ చెప్పక్కర్లేదు, ఎన్ని రకాల మాటలు మాట్లాడతారు. అందుకే కొన్నిసార్లు చెప్పిన తర్వాత వదిలేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా వినరు. అక్కర్లేని అన్ని అసలు ఆ సమయంలోనే నవ్వటాలే. అవన్నీ కూడా నవ్వటం దోషం అని నేనేం చెప్పటం లేదు.
కానీ ఆ సమయం చక్కగా ఆ నామస్మరణతో కనుక మీరు ఏదో 10 మంది ఇంట్లో చుట్టాలు వచ్చారనుకోండి, అది వేరే విషయం, అందరికీ అర్థం కాదు కాబట్టి. కానీ అక్కడ కూడా ప్రయత్నం చేయడంలో దోషం ఏమీ లేదు. పూర్వకాలం అలా మౌనంగానే భుజించేవారు. ఆ ఆహారం తీసుకునేటప్పుడు మౌనం ఎందుకు చెప్పారంటే అది. అందుకని తినే ముందర ఒక మంత్రం చదువుతారు, తీసుకుంటారు, అన్నపూర్ణ చదువుకుంటారు. అలా నామస్మరణ చేసుకుంటూ కనుక ఆ యొక్క భోజనం చేస్తే అది ఎప్పుడు నీకు శ్రేయస్సుని కలగ చేస్తుంది. ఇలా ఆ వదనైక సమన్విత అంటే ఆ ముఖములో మనం తీసుకున్నాము అంటే అర్థం అంత ఉంటుంది. చూద్దాం, ఈ ఆచరణలు పెడితే సిద్ధించినది వెంటనే సిద్ధంగా అయిపోతుంది. ఆ సిద్ధించిన దాని మీద తెర తీయగ రాదాలాగా దాని మీద గుడగప్పేశారు కాబట్టి ఆ ప్రశాంతత, ఆనందము లభించటం లేదు. కాబట్టి ముఖము, వదనము, ఆననము, వక్త్రము మొదలగువన్నీ కూడా ఒక అవయవంనకే నామాంతరము. శబ్ద, స్పర్శ, రూపరస గంధములను పంచ జ్ఞానేంద్రియములు ముఖపద్మంన ఏర్పడి ఉండుట ముఖము. అంటే మళ్ళీ ముఖం అన్నప్పుడు ఇది కూడా తీసుకుంటారు, పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ముఖం అనగానే కేవలం ఇదే తీసుకోవడానికి ఆ సందర్భానుసారంగా అక్కడ అర్థాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ క్షణం నుంచి అయినా శుచి, శుభ్రత, ఆ వంట చేస్తున్నప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా, మనసులో ఎవరినో తిట్టుకోకుండా, విసుక్కోకుండా అన్నట్టుగా ఆ మనస్సులో కూడా మీరు ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ ఆ వంట చేస్తారో అది మీకు శ్రేయస్సును కలగచేస్తుంది. ఇవన్నీ కూడా సాధన మార్గాలే. ఇవేవి సాధనకి వ్యతిరేకమైనవి కాదు, సాధనకి ఉపయోగపడేది, మీ మనస్సుని శుద్ధంగా ఉంచేది. ఆ విధంగా చక్కగా భోజనం చేస్తే, భోజనం అని కాదు ఏదైనా సరే, ఎందుకు నిల్చుని తాగకూడదు కూర్చునే చెయ్యాలి అంటారంటే ఆ స్థిరత్వం ఇలా. కాబట్టి ఇప్పుడు ఆ నిల్చుని తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అవి ఇవని మళ్ళీ వచ్చాయి ఎన్నో. అంటే కాస్త మంచిని తాగేటప్పుడు కూడా ఎందుకు నిల్చుని హడావిడిగా, కాస్త కూర్చోరా, ఒక నిమిషం కూర్చుని స్థిమితంగా తాగు అని చెప్తారు. తర్వాత ఇప్పుడు సరే రకరకాల పాయసాన్న ప్రియ ఎలా చేయాలో కూడా చెప్పారు. తండులేషు క్షిపేతి క్షీరం ద్విగుణం వా తదర్థకం. అలా చేసేదే పాయసం. గోఘృతం పరం తండూలార్థన్ భిన్న ముద్గాన్ గుడం విన్యస్య పాచయతి. ఇంకో రకమైంది నివేదయత్ తతో మంత్రి పాయసాన్నం శివాయచ. ఇలాంటి పాయసం అంటే ఆవిడకి ఇష్టం. అప్పుడు ఆ అంటే కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా ఈ పాయసాన్నం పెట్టమని అంటారు. అంటే అందులో డబల్ కానీ ఆవు పాలే, అందుకని అవి పోసి అందులో బెల్లం వేసి చేసేదే అసలైన పాయసం. అది ముద్గాన్ అంటే ఏంటి, పెసరపప్పు. ఆ పెసరపప్పు కూడా వేసి చేయాలి అని అన్నారు. అది ఆవిడకి ఇష్టం. కాబట్టి ఆవిడకి ఏది ఇష్టమో అనేది పక్కన పెట్టినా ధర్మాచరణ, ఆ ముఖం నుంచి వెలువడే మాటలు లోపలికి తీసుకునేవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడు సిద్ధ వస్తువు సిద్ధంగా ఉంటుంది. దానిని ఇంకా స్వీకరించడం అంటూ ఏమీ లేదు. మీరే సిద్ధ వస్తువు అయినప్పుడు అదే అయ్యే ఉన్నాడు, కానీ దానికి వ్యతిరిక్తంగా ఉన్నారు కాబట్టి అందులో స్థిరంగా ఉండాలి. కాబట్టి ఆచరణ అన్నప్పుడు మీ మాట కూడా ఆచరణ. హృదయంలో చక్కగా ఉన్నప్పుడే ఈ విశుద్ధి అనేది శుద్ధమై మాట బాగుంటే ఆచరణ బాగుంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూలమైనది మీరు మనస్సు అంటున్నారు కాబట్టి ఆ మనసు శుద్ధంగా ఉన్నప్పుడే మాట చేత. ఓకే, దాన్నే మనస వాచ కర్మణ అన్నారు, మూడే ఉంటాయి. మనస్సు శుద్ధమైతే వాక్కు సరిగ్గా వస్తుంది, వాక్కు సరిగ్గా ఉంటే ఆచరణ బాగుంటుంది. విసుక్కుని తిట్టుకుని ఉన్నప్పుడు సరిగ్గా ఎలా వస్తుందండి? కాబట్టి మనస వాచ కర్మ.
అది అయినప్పుడు తీసుకునేది కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ సిద్ధ విద్య, సిద్ధమాత, సిద్ధేశ్వరి ఇవన్నీ ఇవి ఎవరు ఆచరిస్తారో వాళ్ళు అవుతారు. శుభం భూయాత్.